తల్లిదండ్రుల కోసం ఎవరైనా తమ ప్రాణాన్ని త్యాగం చేస్తారా? ఒక కుమారుడు చేశాడు. అతని భక్తి ముందు దేవతలు కూడా నమస్కరించాయి. అతని పేరు శ్రవణ కుమారుడు. కానీ ఒక రాజు చేసిన చిన్న తప్పు ఎలా రామాయణంలోని అతిపెద్ద విషాదానికి కారణమైందో తెలుసా? ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం శ్రవణ కుమారుడి కథ. శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు ఇద్దరు అంధులు. వాళ్ళు ప్రపంచాన్ని చూడలేకపోయినా తమ కుమారుడి ప్రేమను మాత్రం హృదయంతో అనుభవించేవారు. శ్రవణ కుమారుడు రోజు వాళ్లకు ఆహారం పెట్టడం, సేవ చేయడం, అడవిలోకి వెళ్ళి పండ్లు తీసుకురావడం చేసేవాడు. తన తల్లిదండ్రులే తనకు దేవుళ్ళు అని భావించేవాడు. ఒకరోజు తల్లిదండ్రులు పవిత్ర తీర్థయాత్రలకు వెళ్ళాలని కోరుకున్నారు. అప్పుడు శ్రవణ కుమారుడు 2 బుట్టలను ఒక కావడికి కట్టి ఒకవైపు తండ్రిని మరోవైపు తల్లిని కూర్చోబెట్టి తానే భుజాలపై మోసుకుంటూ అడవులు పర్వతాలు దాటి యాత్ర ప్రారంభించాడు. ఒక రాత్రి వాళ్ళు అడవిలో విశ్రాంతి తీసుకుంటుండగా తల్లిదండ్రులకు దాహం వేసింది. నాన్న, నేను నీళ్లు తీసుకొస్తాను అని చెప్పి శ్రవణ కుమారుడు సమీపంలోని సరస్సుకు వెళ్ళాడు. అదే సమయంలో అక్కడ వేటకు వచ్చిన రాజు దశరథుడు ఉన్నాడు. నీళ్లు నింపుతున్న శబ్దాన్ని జంతువు అనుకొని చూడకుండా బాణం వదిలాడు. ఆ బాణం నేరుగా శ్రవణ కుమారుడికి తగిలింది. గాయపడిన శ్రవణ కుమారుడు బాధతో ఇలా అన్నాడు, రాజా, నేను జంతువు కాదు, నా అంధ తల్లిదండ్రుల కోసం నీళ్లు తీసుకువస్తున్న కుమారుడిని అని. దశరథుడు షాక్ అయ్యాడు. తన తప్పు తెలుసుకుని చాలా బాధపడ్డాడు. చనిపోవడానికి ముందు శ్రవణ కుమారుడు ఒకే ఒక కోరిక చెప్పాడు, దయచేసి ఈ నీళ్లు నా తల్లిదండ్రులకు అందించండి అని. దశరథుడు వెళ్ళి జరిగిన విషయం చెప్పగానే శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు కన్నీళ్లతో విలపించారు. వాళ్ళు దశరథుడు శపిస్తూ ఇలా అన్నారు, మా కుమారుడి వయోగంతో మేమేలా బాధపడుతున్నాము, నువ్వు నీ కుమారుడి వయోగంతో అదే బాధ అనుభవిస్తావు అని. ఆ శాపమే తర్వాత శ్రీరాముడి వనవాస సమయంలో దశరథుడి మరణానికి కారణమైంది అని పురాణాలు చెప్తాయి. తల్లిదండ్రులను ప్రేమతో సేవించడం కంటే గొప్ప పుణ్యం లేదు. శ్రవణ కుమారుడు భక్తి, సేవ, త్యాగానికి శాశ్వత చిహ్నంగా నిలిచిపోయాడు.